ప్రత్యేక టెస్టులకి అని దేవుడి దయ వల్ల కొలెస్ట్రాల్ 50 ఎగస్ట్రా ఉంది. 200 నుంచి 250 లోపు ఉండాలి. 50 లోపు ఉండాలి. 50 ఎగస్ట్రా ఉంది. దానికోసం ట్యాబ్లెట్ పెట్టారు. పర్వాలేదని చెప్పారు. మీరు అందరూ కూడా నా కోసం ప్రార్థిస్తున్నారు అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. నిజంగా ఆ రోజు ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఇంటికి వెళ్ళాక ఒకసారి రిమెంబర్ చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే కొంచెం ఆందోళన కలిగింది. ఒకవేళ సేవలో చచ్చిపోతే వాక్యం చెప్తే చచ్చిపోతే కాదు, నేను అనుకుంటున్నాను మా నాన్నకి చచ్చిపోవాలనుకుంటున్నాను. మా ఫాదర్కి వచ్చినటువంటి మంచి మరణం కావాలని కోరుకుంటున్నాను. బైబిల్లో కూడా కీర్తనకారుడు అంటాడు, మంచి మరణం నిమ్ము దేవా, నన్ను వంచించు సాతాను వల నుండి కావా, దేవా సాయము నిమ్ము, నిత్య జీవపు ఊటలు త్రాగుట కిమ్ము, దేవా సాయము నిమ్ము. పురుషోత్తం చౌదరి గారు రాసినటువంటి కీర్తన. ఆయన అంటాడు, మంచి మరణం నిమ్ము దేవా, నన్ను వంచించు సాతాను వల నుండి మంచి దూతలు అంటావా, నా కొరకు పంచగాయములందు ప్రభు వచ్చినావా అని చెప్పి ఎన్నో కీర్తనది 400 దేవసాయం ఎన్నో కీర్తన. ఇలాంటి కొన్ని కీర్తనలు ఆధ్యాత్మిక కీర్తనలు, పశ్చాత్తాపము, మన మనుగడను, మన ప్రయాణాన్ని, మన జర్నీని తెలియజేసే ఆధ్యాత్మిక చింతన ఏమో కనిపించదా. దేవ అనే దాంట్లో దేవసాయం మనకి 470 కూడా 400 ఆ ఏరియాలో ఉంటారు. దేవ చూడాలి ఎంత 376 ఇంటికి వెళ్ళాక పాడుకోండి, బాగుంటుంది. చాలా చక్కని కీర్తన. పురుషోత్తం చౌదరి గారు రాశారా? తప్పు చెప్పానా? కింద ఉంటుంది. ఎవరు రాశారు? మిక్కిలి దేవసాయం గారు. ఎస్, నేను అనుకున్నాను, నేను ఏదో రాజు చెప్పుకున్నాను, పురుషోత్తం చౌదరి గారు కాదనుకున్నాను. పురుషోత్తం చౌదరి గారు కూడా ఈ జీవిత యాత్ర గురించి చాలా చక్కని కీర్తనలు రాశారు. ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, జీవితంలో చాలాసార్లు కన్నీళ్ళు, కడగండ్లు, రోదన. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఏడ్పుల గోడ ఉంటుంది. ఏ గోడ తెలుసా మీకు? ఏడ్పుల గోడ, రోదన గోడ అని పెద్ద గోడ ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది. చైనా వాళ్ళు చుట్టూ తిరిగి ఏం కట్టారు చెప్పండి? గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలో పెద్ద గోడ కట్టారు. ఆ గోడ మీద ఆ చుట్టూ తిరిగా, చైనా దేశం చుట్టూ తిరిగా ఆ రక్షణ ప్రాకారపు గోడ మీద 2 బస్సులు అవలేలుగా తప్పుకుని వెళ్ళిపోతే పాదచారులకి, బాటచారులకి, సైకిలిస్టులకి, మోటార్ సైకిలిస్టులకి కూడా తప్పుకోవడానికి అంత పెద్ద గోడను గేట్ వాల్ ఆఫ్ చైనా వాళ్ళు నిర్మించుకున్నారు. మన భారతదేశానికి తూర్పున ఏమున్నాయి చెప్పండి? నీకు తెలియదులే, హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నీకు చదువు ఎక్కడ ఏడుతుంది? నీకు అది కాలేజీకి వెళ్తాం రావడం అంతే. ఈ నాలెడ్జ్ ఉంటే మీరు ఎలాగా? ఏమున్నాయి? షిప్ యార్డ్ ఎక్కడుంది? షిప్ యార్డ్ విశాఖపట్నం ఎక్కడుంది? షిప్ యార్డ్ డాల్ఫిన్ కొండల మధ్యలో ఎక్కడున్నది? ఏ కొండలు? డాల్ఫిన్ కొండలు అంటారు. ఆ కొండల మధ్యలో షిప్ యార్డ్ ఉంది. తూర్పున ఉంది. హిమాలయ పర్వతాలు కూడా ఎక్కడున్నాయి అమ్మా? ఎక్కడున్నాయి? తూర్పును. ఎక్కడవుతున్నా? యెరూషలేములో అన్ని గోడలు పడగొట్టారు. తూర్పున ఒక గోడ ఉంది. ఆ గోడలో నెబుకద్నెజర్ కానీ, టైటస్ కానీ, అంతియోకస్ కానీ, ఈ హేరోదు కానీ ఎవరు కూడా దాన్ని పైన కొంచెం పాక పొడగొట్టారు కానీ పూర్తిగా దానిని నాశించారు. ఆ గోడ అవతల
ఈ డోమ్ ఆఫ్ ది రాక్ అది అరబ్బుల స్వాధీనంలోను ఆధీనంలో ఉంది. అది ఆ మందిరము. కానీ పరిపాలన అంతా అందులోకి వెళ్ళాలంటే ఎవరు పర్మిషన్ కావాలి? తెలియదు మీకు. ఇజ్రాయెల్ సైన్యం ఎప్పుడు కాపలా ఉంటుంది ఆ మసీదు చుట్టూ. దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ ప్రభుత్వం. దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఇజ్రాయెల్ ప్రభుత్వం. కానీ అందులోకి వెళ్ళి ఆరాధన చేసుకునేది, నమాజ్ చేసుకునేది వాళ్ళు ఎవరు చెప్పండి? అరబ్బులు వెళ్తారు, క్రైస్తవులు వెళ్ళేవారు అందులోకి, యూదుల్ని వెళ్ళేవారు, అన్యజాతుని ఎవరిని వెళ్ళేవారు. అర్థమవుతుందా? ఇప్పటికి కూడా ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలు గోడ మీద చేసి ఏడ్చుకుంటూ కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తూ ఆ గోడ కన్నాల్లో చీటి రాసి, ప్రభువా మమ్మల్ని త్వరగా విడిపించు, మా శత్రువుల బారి నుంచి మా మందిరాన్ని మరలా తిరిగి మాకు అప్పగించు, ఈ మందిరమైన నీ స్వాస్యాన్ని తిరిగి మా స్వాధీనంలోనికి మా పితృడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వు వాగ్దానం చేసిన ఈ స్థలాన్ని, ఈ మోరియా పర్వతపు ఈ భాగమంతా మాది, దీనిని మమ్మల్ని బలహీనులు చేసి మా చేతిలో ఉన్న దానిని ఆక్రమించుకున్నారు బలత్కారంగా. తిరిగి నీవు మాత్రమే దానిని మాకు ఇవ్వగలిగిన దేవుడు అని ఏడ్చుకుంటూ ఆ ఏడుపుల గోడ దగ్గర ప్రార్థన చేస్తారు. అమెరికా ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా ముందు ఎక్కడికి వెళ్తారు? ఏడుపుల గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రార్థన చేసిన తర్వాతే వారి రాజకీయ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. ఇది రియల్గా ఇజ్రాయేల్ దేశంలోనికి ఎవరు వెళ్ళినా రాజకీయ నాయకులు ఇజ్రాయేల్ యాత్రకి వెళ్ళేవారు కాదు. వచ్చేసింది. అడిగాడు, మంచి ఎక్స్పర్ట్ అయిపోయాడు. నాకు కొడుతున్న వెరీ గుడ్ దేవుడు నిన్ను ఇంకా ఆ పేరు పెట్టుకున్నట్టు అందుకే కొట్టేస్తాను
గుండు కట్టుకుంటాడు. దేవి శ్రీప్రసాద్ అలాగే కట్టుకుంటాడు, మణిరత్నం కూడా అలాగే కట్టుకుంటాడు. గమ్ముల మీదే సప్త స్వరాలు పలికిస్తాడు మణిరత్నం. మ్యూజిక్ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్, ఇండియాలో అవార్డు గ్రహీత మ్యూజిక్. నిన్న ఆస్కార్ అవార్డుకి ప్రమోట్ చేయాలి. ఆస్కార్ అవార్డు ఎవరికి ఇస్తారు చెప్పండి? స్టూడెంట్ ఎవరికి ఇస్తారు ఆస్కార్ అవార్డు? సినిమాల్లో మంచి నటన నైపుణ్యం, సంగీతంలో, నటనలో, పాటల్లో, గాయకుల్లో. త్రిపులారు అనే సినిమా ఉంది కదా, నాటకాలు ఆడకండి, మీరు అన్నీ చూసుకోండి. అందులో ఏ పాట? నాటు ఆడెవడో పుత్తల సర్టిఫికేట్ పాడతాడు. అది పాడతాడు ఎవరు? పుత్తల సర్టిఫికేట్ ఉంటాడు. వాడు ఇంటర్వ్యూలో మీరు చూడాలి. ఆ నాటు సాంగ్కి ఆ పాట రచయిత ఎవరు? చంద్రబోస్. ఏ బోసు? చంద్రబోస్. ఆయనకు కూడా ఏమొచ్చింది? అవార్డు వచ్చింది. ఆస్కార్ అవార్డుకి ప్రమోట్ అయ్యారు కదా. నీకు పేరు వచ్చేద్దలే ఆయన చేసి గుండు కొట్టించేద్దరా? గుండుకు వచ్చేది అవమానం మళ్ళీ. కనుక ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, మనం మన టాలెంట్ని ఏంటంటే మన టాలెంట్ని దేవుడిస్తాడు. ప్రతి వారికి ఒక టాలెంట్ ఉండాలి. అది నీకు తెలియదు. నేను ఇది చేయలేను, ఇది నాకు రాదు అనుకోవడానికి నీ అసమర్థత ప్రవర్తన, నీ అయోగ్య ప్రవర్తన, నీ బలహీనత తప్పించి తిరుగువాడు ధన్యుడు. నీకు అవి కూడా రాలే. తప్పించి తిరుగువాడు ధన్యుడు సుమతి. కొంతమంది ఏదైనా పని చెప్తే రాదు అని అంటే ఏ గొడవకూడదు, చేయమని ఎవడంటాడు? రాదు అని అంటే చేయమని ఎవడం? వాడికి రాదు అవసరం అనుకుంటారు. అలాంటి కొన్ని జిమ్మిక్కులు కొంతమంది వాడుతూ ఉంటారు తప్పించుకోవడానికి. కొంతమంది పనికి బద్దకస్తులు ఉంటారు. ఇంకెప్పుడు వీడు పనికి కేకండి, వీడు పొద్దున్న వెళ్ళి అట్టుకుని ఒకవేళ కణ తీయటంలో స్లోగా తీస్తాడు, గంటకు మోపు అవుతుంది. ఎప్పుడవుతుంది కట్టేత? కొంతమంది కూడిపోవడం అంటే ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా యాక్టివ్గా ఉంటుంది. ఈ ఆడలు ఉంటారు, ఏమే రావేంటి, నీకు అవసరం మొత్తం ఎంత అడ్డేసి చూసినా రావేంటి అని. ఇప్పుడు అంటే మీరు ఊరికి అట్లేదురా, నీకేం తెలుస్తుంది? మీరంతా దుబాయోళ్ళు, మీరు మామూలు కాదు. మీరు ఇప్పుడు ఎవరికి ఉడుపులకి కోతలకి వెళ్ళి మళ్ళీ వెళ్ళే చేయరు. పనికి వెళ్ళినా ఎక్కడ నీళ్ళతో చూసుకుంటారు. ఆ ఊపు, ఆ ఉడికి కారెంట్ అవుతుంటే ఆ కోత కోసం ఆ స్మెల్ అబ్బా ఏమవుతుందిలే, చక్కగా మంచి స్మెల్ అవుతుంది. ఆ మిషన్తో కోస్తూ ఉంటే ఏమంటారు, హార్వెస్టింగ్ చేస్తున్నారు కదా, కోతకు వచ్చిన దాన్ని కోసినప్పుడు చక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఎందుకు విషయాలని చెప్తున్నట్టు ఈరోజు మన సబ్జెక్టులో ఇవన్నీ మనం టచ్ అయిపోతున్నాం. రోదన, కొన్నిసార్లు పనిని భారాన్ని బట్టి కూడా ఏడ్చేవాళ్ళు ఉంటారు. పని చేయడానికి ఏడ్చేవాళ్ళు ఉంటారు తెలుసా. ఒకవేళ మీ అమ్మ అంట్లు వేసి తోమంది అనుకోండి, 2 రోజులు తోలుతారు, 3వ రోజుని ఏడ్చుకుంటూ తోమే వాళ్ళు ఉన్నారు పిల్లలు తెలుసా. నేను తోమల, నా చేతులు అరిగిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, ఉళ్ళడిపోతున్నాయి, నేను తోమలేననే వాళ్ళు ఉన్నారు. అంట్లు క్రై అండ్ క్రై, ఏడవడమే. పని గురించి ఏడ్చేవాళ్ళు ఉంటారు. పని కష్టాన్ని బట్టి ఏడ్చేవారు ఉంటారు. కొంతమంది ఇంత కష్టపడుతున్నాను, కష్టానికి ఫలితం రావట్లేదని ఏడ్చేవారు ఉంటారు. ఒక ఆయన అన్నాడండి, ఏం చెప్పమంటారండి, ఏ రేవుకి వెళ్ళినా ఏ పరిగి దొరుకుతుందంట? ముళ్ళ పరిగే దొరుకుతుందండి. ఈ మధ్యన మా ఏరియాలో దెయ్యం చేపలు ఎక్కువైపోయినాయి. ఏ చేపలు? వల అయితే చాలు దెయ్యం చేపలే. క్యాట్ ఫిష్ తెలుసా? మరి పట్టుకోకుండా ఒక్కొక్కటి ఎంత ఉంటుంది, ఇంత లాభం, ఎంత మార్పు ఉంటుంది. ఎప్పుడో మార్పుల సంగతి తెలుసు కానీ ఇది ఒక మార్పులు అనేవి ఉండేవి. ఒక జాతి అవి ఎంత ఉండేవి, తింటే ఆ ఇంగ్లాండ్లో ఆ మార్పులు, ఆ టేస్ట్ వేరు బాగుండేది. ఈ క్యాట్ ఫిష్ గొడి మాసంలాగా ఎర్రగా చూడకుండా
నరుగుతుంటే కర్ర పిర్రమంటదంట తింటేనే. దాన్ని పొట్టలోని పట్టుకెళ్ళిపోయి స్కిన్ తీసేసి ఇదే మంచి ఏదో ఫిష్ అంటారు, పేరేంటారు, ఏ ఒక్కలో ఫిష్ అంటాడో లేకపోతే ఏదో అంటాడో వండేస్తాడు మెత్తగా. అందులో వేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే ఏమైపోతాయి, టేస్ట్ వచ్చేది. అవసరమైతే టేస్టింగ్ సాల్ట్ అంటాడు. ఇప్పుడు ఏమైంది, ఆ సొమ్ము ఎక్కువైంది, తినేవాడు ఆరోగ్యం పాడైపోతుంది. తినేవాడు ఆరోగ్యం టేస్టింగ్ సాల్ట్స్ రుచి కోసం అవన్నీ వేస్తే మనుషులు ఆరోగ్యాలు ఏమైపోతాయి, ఆరోగ్యం పాడిపోయి ఏడిపే. రుచి కావాలి, రుచిగా ఉన్నది తినేస్తాడు, తినేసాక జబ్బొస్తే దానికి కూడా ఏడిపే. ప్రతి దానికి ఏడుపు 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 రోదన అనే దాన్ని మనం దినాల్లో తరచుగా వింటూ ఉన్నాం. మొన్న మధ్యన మీకు చెప్పాను, కొటేషన్ చెప్పాను, ఆటో వెనకాల ఏముంటుందని చెప్పాను, నీ ఏడుపే నా ఎదుగుదల. నన్ను చూసి అలా ఏడవకరా, నన్ను చూసి ఎలా ఏడుతున్నాడంట, అలా ఏడవకంటే ఏడుపుల్లో కూడా రకాలు ఉంటాయి, ఏడుపులో కూడా రకాలు ఉంటాయి. వాస్తవం ఇది. ఒల్లికాలు ఒకటే ఏడుతుందంట, ఇల్లు కాలి వేడివేడి నీళ్ళు వేసుకుని ఆడి ఇల్లు ఒళ్ళు కాలిపోయి బొమ్మలు వచ్చేసి ఆడలో లచ్చనని ఆడేడుతుంటే ఇంకొకడేమో నా ఇల్లు అడ్డుకుపోయింది అని ఏడ్చేవాడు ఉన్నాడు. రకరకాల ఏడుపులు, రకరకాల రోదనలు. కానీ యేసుక్రీస్తు మనందరి కొరకు ఆయన రోధించిన విధానం ఉంది, అది జెన్యూన్. అందులో ఆయన ఏడ్చిన ఏడుపు, ఆయన రోధించినటువంటి విధానం ఈ ప్రపంచంలో ఎవరు కూడా మానవుల కొరకు ఏడ్చినటువంటి దేవుడు అనేవాడు ఒక యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరూ లేనే లేరు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఎవరూ లేరండి. యేసుక్రీస్తు వలె ప్రజల హితం కోరిన వాడు, ప్రజల సౌభాగ్యమే తన సౌభాగ్యమని తన బాధనంతా తన భుజాన్ని వేసుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు తప్ప. అందుచేతనే యెషయా ప్రవక్త 53లో ఏమన్నాడో చదవండి, త్వరగా చదవాలి. యెషయా గ్రంథం 53వ యెహోవా బాహువు ఎక్కడి నుంచి చదువుతారంటే 3వ వచనం నుంచి చదువుదామే. 3వ వచనం నుంచి ఏంటి, 2వ వచనం నుంచి చదువుదాం. 2వ వచనం, లేత మొక్క వలన ఎండిన భూమి మొలిచిన మొక్క వలన అతడు మన ఎదుట, అతడు యేసుక్రీస్తు మన ఎదుట ఏ మొక్కలా పెరిగాడట, లేత మొక్క వలె పెరిగాడు. అతడు మన ఎదుట పెరిగాడు, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతనిని చూసి ఆక్షేపించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అందమైన తన రూపాన్ని, తన సౌందర్యాన్ని పరంగేతుల్లో వర్ణిస్తూ ఆయన ఎలాంటి వాడని వర్ణించింది షలోమితి. చెప్పాలి, చదవండి, పరంగీతంలో ఉంటుంది. తీసుకున్నారా? పరంగీతం ప్రసంగి తర్వాత ఉంటుంది. నా ప్రియుడు ఎలాంటి వాడు అని అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనకి కనపడతాయి. నా ప్రియుడు ధవళవర్ణుడని, రక్తవర్ణుడని 10,000 మందిలో ఎక్కడుంది? పరమగీతం. పరమగీతం నేనే చెప్పాలను. ఎక్కడమ్మా? 1 చదువు. నా ప్రియుడా, అదేం కాదు, ధవళవర్ణుడు రక్తవర్ణుడు 10,000 మందిలో నేను అతన్ని గుర్తించును అనే మాట మనకి కనబడుతుంది. చూడండి ఎక్కడుంది, ఎందుకంటే రిఫరెన్స్ దొరకలేదు కదా. మీకు దొరికినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కాంగ్రిగేషన్ వాళ్ళకి తెలియడం కోసం ఆ రిఫరెన్స్ చెప్పి చదివితే బాగుంటుంది. 5 చదవమ్మా. అది నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళమంటే
ఏంటంటారు ధవళం? ధవళం అంటే తెలుపు. ధవళం ధవళం అంటే తెలుపు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని వెంట్రుకలు కాకపక్షి వలె కృష్ణ వర్ణము, అవి నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రాలు నదీ తీరములందు గువ్వ వలె కనబడుచున్నవి. అవి పాలతో కడగబడినట్లున్నవి. అవి చక్కగా తాను రత్నం వలె ఉన్నవి. అవి చక్కగా తాచిన రత్నం వలె ఉన్నవి. అతని చెక్కిళ్ళు అని ఏంటంటారు? చెక్కిళ్ళు అంటే ఏంటంటారు? చెక్కిళ్ళు అంటే ఏంటంటారు చెప్తారు. పెదవులు చెక్కిళ్ళు అంటారు. మొదలు తగ్గయ్య ఈ పెదవులు ఏమంటారు? నన్ను ఒక ఆయన పెళ్లి చూపులకి వెళ్తుంటే ఒక పెద్ద ఆయన అన్నాడు క్యాకేసి, ఒరే పెదలు అయ్యారంటే పెదలు పెంచి పలచగా ఉన్న ఆవిడ్ని చూసుకోండి అయ్యాడు అన్నాడు. నాకు తెలియలేదు. పెదలు అంటే ఎలా ఉండాలంట? పలచగా ఉండాలంట. కొంతమంది జనగలాగా తలచుకున్నాయి, ఆవిడ అలాగే ఉంటుంది. ఇప్పుడు అలాగని చెప్పారు సంక్రాంతిలో అన్నాడు. ఇంకా మామూలుగా ఉంటారు. మామూలు చెప్పారు కానీ ఇలా చెప్పారు అయ్యారని. అప్పుడు తెలియదండి నీకు, కళ్ళు మూసుకుపోయినట్టు. ఇప్పుడు అందరే మీరు ఒక ఏడా పుల్లలెట్టడంలో మీరు బాగా ఎక్స్పర్ట్ కదా, అలా అంటించేసి వదలాలంటే అసలు మిమ్మల్ని మించుకోండి ఎవరు నిప్పు లేకుండా వచ్చేస్తారు మీరు మాట్లాడారంటే. వాళ్ళు కాదు, మేం కాదు, మీరు అంత అలాగా కూర్చేస్తారన్నమాట పదాలు. అయ్యారు ఇలాగ అన్నారంటే అమ్మారంటే ఇంకా నా పని అయిపోయినట్టే. ఇక్కడ దేవుడు చెక్కిళ్ళు అంటే పెద్దలు అన్నీ చెప్పట్లేదు, కొన్ని విషయాలు. ఈ విషయాలు ఎందుకు చదివిస్తున్నారంటే ఆయన రోదన ఎవరి కొరకు ఇంత సొగసైన వాడు, స్వరూపమైనను సొగసైనను లేనివాడుగా, వ్యసనాకాంతుడిగా, మనుషులు చూడనల్లవాడిగా, బాధను అనుభవించేవాడిలాగా అయిపోయాడు. ఇంత అందగాడైన ఎవరు? మన యేసయ్య. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని చెబుతూ అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములంట. పరిమళ అంటారు కదా, బాబు పెదాల నుంచి తేనె కారిపోతుందంటే అంటారు కొంతమంది. ఏమంటారు? తేనె ఎక్కడ దొరుకుతుంది? పుష్పంలో దొరుకుతుంది, తేనెటీగలో కాదు దొరికేది. తేనెటీగ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? తేనెని పువ్వుల్లో నుంచి, పక్కన నుంచి ఉన్నట్టు తేనెని జాగ్రత్తగా స్టోర్ చేసుకుని పట్టుకెళ్ళి ఎక్కడ పెడుతుంది? కొంతమంది మాటలో పెదాల మీద పప్పులండి అంటారు. కొంతమంది ఏంటి పెదాలతో పప్పులండి అంటారు. అలా గోళ్ళు ఉంటారు. తేనె పూసిన కంపెనీ అంటాడు తమ్ముడు. సరేలే, మళ్ళీ ఆ డెప్లోకి వెళ్తే మన వాక్యం డైవర్ట్ అవుతాడు కనుక అతని పెదవులు పద్మములు వంటివి. ఇంకా అంటున్నాడు, ద్రవ రూపంగా జటమాంసు వలె అవి పరిమళించును. అతని కరములంటే చేతులు, చాచిన చేతులతో
చాలా మంది క్రీస్తు మన కొరకు ఎందుకు రోధించాడో, ఎందుకు సిలువ వేయబడ్డాడో, ఎందుకు ప్రాణం పెట్టాడో, ఎందుకు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడో ప్రేమ అర్థం కావట్లేదు. క్రీస్తు ప్రేమ అర్థం కావట్లేదు. క్రీస్తు యొక్క విలాపం అర్థం కావట్లేదు. క్రీస్తు యొక్క రోదన ధ్వని మన పాటకు చూడుమును గెచ్చమని తోటలో ప్రభు పాపి నాకై చేసే విజ్ఞాపన ధ్వని, రోదన ధ్వని. విజ్ఞాపన చేస్తూ ఆయన తోటలో ఎవరి కోసం ఏడుతాడు చెప్పరా? మన కోసమే. యెరూషలేము కుమార్తెలు ఆయన చూసి ఏడ్చేస్తున్నారు. ఏడ్చారంటే ఆయన ఆగి, అమ్మలారా నా కోసం ఎందుకురా మీరు ఏడుస్తారు, మీకోసం అన్నాడా? ఇప్పుడు ఏడుపుల్లో చాలా రకాలు నేను చెప్పాను, దాని జోలికి వెళ్ళను. మన సబ్జెక్టులో చెప్పనా భయపడుతున్నారు కనుక మనం ఆలోచన చేయాలి. మన అంశం ఏంటి? రోదన, క్రై, షారో. షారో అంటే ఏడవటం. అన్ని ఇంగ్లీష్ పదాలు. క్రై అన్న, షారో అన్న ఏడవటం. యేసు ప్రభువారు అంత సుందరుడై ఉండి వాడిని అప్పగించడానికి ఎవరికి ఎలా చేతులు వచ్చినాయండి? అసలు మనసు ఎలా ఉంటుందండి ఇదిగా ఎవరికి? ఈరోజు పాఠం అదే కదా. ఆడు అలా చేశాడు కాబట్టి ఆడు ఉడిపెట్టుకుంటే తాడు తెగి కింద పడితే వేగులోకి ఏమైందంట? ఆ మాట ఎవరు రాశారు? లోకా గారు రాశారు. మీరు చదువుకున్న మత్తయి సువార్త 27:3 నుంచి ఆ విషయం రాయలేదు. ఆ మర్మాన్ని పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా బయలుపరిస్తే పేతురు చెప్పాడు ఆ విషయాన్ని. చూడండి, అపోస్తలుల కార్యగ్రంథము 1వ అధ్యాయం 18 వచ్చిందా? చదవండి. దేంతో సంపాదించాడంట పొలాన్ని? చెప్పండి. ద్రోహం ఎవరికి చేశాడు? ద్రోహం ఎవరికి చేశాడండి? యోధ యేసుక్రీస్తుకి, తాను నమ్మినటువంటి ప్రభువుకి ద్రోహం చేస్తే ఆ ద్రోహము చేత ఎవరు కొన్నారు? యోధ కొన్నాడా? అది మీ నాలెడ్జ్ చెప్తా అనుకున్నాను, నేను చెప్తున్నాను. ఇప్పుడు మత్తయి సువార్తకి వెళ్ళండి, ఎవరు కొన్నారని తెలుస్తుంది. చదివారు ఈరోజు మీరు. నేనేం చేశాను? నిరపరాధి రక్తాన్ని నేను అప్పగించి పాపం చేశాను. ఇదిగో మీరు చెప్పేస్తారులే, ఈ డబ్బులు మీరు తీసేసుకోండి అంటే వాటితో మాకేం పని లేదంటే ఏం చేశాడంటే ఆ దేవాలయంలో చల్లేత అవి పోగు చేసి ఇవి రక్తక్రాయలేదో ఇందులో అయిపోతుందా? పెద్దలకి ఎంత నాలెడ్జ్ చూడండి. ఈ పెద్దలకి, ఈ శాస్త్రులు, పరిచయానికి ఇలాంటి ఆచారాలు బాగా పాటిస్తారు. యేసు ప్రభు వారిని అన్యాయంగా ఆడికి డబ్బులు ఇచ్చారు. ఆడికి ఎక్కడి నుంచి ఇచ్చారు డబ్బులు? కానుక పెట్టిలో ఇచ్చారు. ఇప్పుడు సంఘ పెద్ద ఎక్కడికంటే వెళ్ళమంటే ఆడి జేబులో ₹1 నీడు తెలుసా? టీ తిన్నామంటే, తాగినామంటే, టిఫిన్ చేయనివ్వండి, భోజనం చేయనివ్వండి, పెట్రోల్ కొట్టించుకోండి, సంఘ లెక్కలు. ఆ లెక్కల్లో వాళ్ళు కూడా అదే చేశారు. కానుక పెట్టిలో తీసి 30 పెట్టాలి. ఎవరికి ఇచ్చేశారు? యోధాకి ఇచ్చేశారు. వీడు కానుక పెట్టిలో ఇచ్చారు కదా అని వీడు పట్టుకెళ్ళి ఇవ్వండి నేను పాపం చేశాను, తప్పు అయిపోయింది అని లెక్కలో అనుకుంటా పశ్చాత్తాపడతా. నేను ఎవరిని అప్పగించేశాను? మీకు నిరపరాధి రక్తాన్ని అప్పగించేసి పాపం చేశాను. ఇగో మీ 30 పెట్టాను మీకు ఇచ్చేస్తాను, తీసుకున్నట్టే. వాటితో మాకేమీ అని వాళ్ళు తీసుకోలేదు, నిరాకరించారు. వెంటనే వీడు ఏం చేయాలో పోయిక ఏం చేశాడు? అక్కడ చల్లేసి వెళ్ళిపోయి ఉడిపెట్టుకున్నాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రధాన యాజకులు, సంఘ పెద్దలు అంటే 70 మంది ఉంటారు. దాంట్లో సన్నిహితులకు సమ అంటారు.
కుమ్మరి వాణి ఆ పొలము దేనికంట పరదేశులు మాట్లాడడానికి కొన్నారంట. ఎవరిని? పరదేశులు యాత్రికులం, పరదేశమే కదా మాయాలోకమే కదా యాత్రికుడను. పరదేశులు ఏదన్నా పరాయి ఊరి నుంచి వచ్చిన వాళ్ళని మంది చూడండి. బల్సుపూడిలో జరిగిన సంగతి, ఆ డఫ్ అండ్ డమ్ స్కూల్ ఉంది కదా, బ్లైండ్ స్కూల్ వెనకాల శ్మశానాలు ఉంటాయి. ఏపీ భాగ్య లూథరన్ చర్చ్కి 100కి 2కి కలిపి ఏముంటాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు చచ్చిపోయారు. రాయలు ప్యారిస్ పాస్టర్గా పనిచేశాడు. ఆయన కరోనాలో చనిపోయాడు. ఆయన అసలు పరిమెళ్ళ అయితే ఊరు అయితే ఇక్కడ అందరూ ఉన్నారని తీసుకొస్తే అబ్బాయి పొరుగురు అండి మా బరిలో చేయటానికి వీళ్ళు అప్పుడు మార్పిడి గారు వీళ్ళందరూ అలా కాదు. మెర్సీ దేవరాజు ఆయన పేరు. పేరు కూడా జ్ఞాపకం. ఏం పేరు ఆయన పేరు? మెర్సీ దేవరాజు గారు. వీళ్ళందరూ మాట్లాడి బాబు అది కదా మనకి 6 సంవత్సరాలు ఇక్కడ రాయలింగ్ ప్యారిస్లో పనిచేశారు, పిల్లలు చూస్తే చిన్నోళ్ళు అని చెప్పి ఈ మార్పిడి గారు మండిరాజు అని ఉన్నారు అక్కడ. మండిరాజు వీళ్ళందరూ ఆ కుక్కరి అంటోళ్ళు, ఈ వందనం కోళ్ళు, ఆ సంతోళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకుని ఇచ్చింది అనుకుంటున్నారా? రియల్ ఇది. మన దగ్గర కథలో కల్పించి చెప్పడాలే ఉండవు. అప్పుడు తీసుకెళ్ళి బతిమాలి పరదేశులు అంటే ఊరి కాని వాళ్ళు ఏమంటారు మరి పరదేశులు బాధ పెట్టకూడదు అన్నాడు. పరదేశులు మీరు బాధ పెట్టినందుకు ఎవరు బాధ పెట్టడం? పరదేశం నేను పరదేశమే. మీకు మీ దగ్గరికి ఎలా వచ్చాను? పరదేశిగా నేను వచ్చానిలా. ఎలా వచ్చాను మీ మధ్యకి? ఆ ఊరి కాదు కదా అది. కానీ క్రీస్తు రక్తం బట్టి మనం అందరము ఏక సంబంధమైనటువంటి ఒక నాభిలోంచి పుట్టిన వారు. అర్థమవుతుందా? అలా చెప్పి ఆ వెండి రాణి బట్టి ఏం కొన్నారల్లో? పొలం కొన్నారు. యోధ కొన్నాడు. చాలా మంది సేవకులు కూడా యోధ పొలం కొన్నాడు. చచ్చిపోయినాడు అనుకుంటాడండి. అక్కడ క్లియర్గా రాయిపోయింది. వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసిపోయి అతను కొనలేదు కదా. ఎవరు కొన్నారు? క్లియర్గా అక్కడే రాసింది. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కుమ్మరి వారి పొలం కొన్నారు. ఈడు ఉరేసుకున్నాడు. ఉరేసుకుని 2 రోజులు ఉంటే ఏమవుతుందో చెప్పండి. మీకు నరం లేకుండా కూడా చచ్చిపోయే విపరీతమైన బరువెక్కిపోతాడు తెలుసా? నరం లేకుండా వాడు పక్క చిక్కిపోయినాడు కూడా చనిపోయినాక అయిపోయిన తర్వాత పౌరు గారు ఏమవుతాడంటే బరువు పెరిగిపోతాడా? పోయలేమండి, పోయలేము. అందుకే నలుగురు పట్టి కట్టి మోసుకుపోతారు. తల మెరిసిపోయే మోము చూచి నీవు మిలమిలాడతావు ఎందుకయ్యా? వాళ్ళ కాటి వరకు వచ్చి నిన్ను వదిలేస్తారు. వెనక చూడకుండా నిన్ను చూసి వెళ్ళిపోతారు. అందుకే నమ్మకండి కొట్రా, నమ్మకండి ఈ లోకము పాయేనండి, నమ్మకండి ఈ లోకము పాయేనండి. ఇది ఏడి సిక్కమణి గారు పాడేవారు. ఎవరు పాడేవారు ఈ పాట? ఏడి సిక్కమణి గారు పాడేవారు. ఏడి సిక్కమణి గారు తెలుసా మీకు? ఏడి సిక్కమణి గారు తెలుసా? ఏడి సిక్కమణి ఆయన గారు పాడేవారు. తండ్రి గారు ఆత్మీయ దైవజనుడు ఏడి సిక్కమణి గారు ఈ పాట ఎక్కువగా ఆయన మాస్టర్లు హెచ్ఎంగా చేస్తా బుర్రకథలు ఈ పాట ద్వారానే ఆ ప్రాంతాలకు వెళ్ళి బుర్రకథ రూపంలో ఈ పాటను పాడుతూ సువార్త చెప్పి కొన్ని ఆత్మలు ప్రభు కొరకు రక్షించాడు. మంచిది ప్రియులరా. కొన్నది ఎవరు ఇప్పుడు చెప్పండి? కొన్నది ఎవరు? వీడు ఊరు పెట్టుకున్నాడు. 2 రోజులు అయిన తర్వాత వెయిట్కి తాడు తెగిపోయింది. పట్టుకుంటూ శవం ఉగ్గుపోతే ఏమవుతుంది? డీకంపోస్ట్ అవుతుంది, చెడిపోతూ ఉంటారు. చెడిపోతే ఏమవుతుంది? ఎక్కడికక్కడ విడిపోతుంది. అలా పడగానే ఏమొచ్చేసినాయి? పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు అని ఎవరు రాశారు? అపోస్తల కార్యాలు ఎవరు రాశారు? నీకు గ్రంథంలో బాబా
లూకా గారు రాశాడు అపోస్తుల కార్యాలు. ఆ మాట పలికింది ఎవరు? పేతురు గారు. ఎవరు పలికారు? పేతురు గారు పలికారు. పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు 11 మందిలో నిలబడి ఇదిగో ఇస్కరియోతు ఇలా చేశాడు, ఇలా చేస్తే దేవుణ్ణి అమ్మేశాడు, 2 నెలలకి ఉరిపెట్టుకుని చచ్చాడు, ఆడి పేగులన్నీ బయటకు వచ్చి చచ్చిపోయాడు అని చెప్పి ఎవరు రాశారు? వైద్యుడైన లూకా సువార్తికుడు 2 పుస్తకాలు రాశాడు. అది ఒకటి ఏంటి చెప్పండి? ఆ అపోస్తలుల కార్యాలు, రెండోది లూకా సువార్త. మంచిది ప్రియులారా, ఈరోజు ఈ రోదన అనే అంశంలో ఈ మాటలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోధాకి ఫ్యామిలీ ఉందంటారా? యోధాకి ఫ్యామిలీ ఉందా లేదా? ఇంకొక ఫ్యామిలీ లేకుండా ఎలా ఉన్నాడు? బ్రహ్మచారి అనుకుంటున్నారండి. నీకు లేకుండా నీకు బ్రహ్మచారులు కదా. వాళ్ళు యేసు ప్రభుత్వం ఉన్న వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని సేవలో వచ్చారు. వాళ్ళు ఎవరు నపుంసకులు కాదు. యేసు 12 మంది శిష్యులు ఎవరు కూడా నపుంసకులు కాదు. వాళ్ళందరికీ వివాహాలు అయ్యాయి, కుటుంబ జీవితాలు, సంసార జీవితాలు. అందుకే ఒకడు నన్ను వెంబడించిన తన తండ్రి నన్ను, తన తల్లి నన్ను, సమస్తను విడిచిపెట్టి నన్ను వెంబడించకపోతే వాడు నాకు పాత్రుడు కాడంటే, ఒకడు యేసయ్య దగ్గరికి వచ్చి అలాగైతే ముందు మా తండ్రి చచ్చిపోయాడు పాతి పెట్టుకుని వస్తాకి సెలవు ఇవ్వమని అడిగాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను. మీకు ఈ వాక్యాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వాళ్ళందరూ కూడా కుటుంబ జీవితాల్లో ఉన్నవారు, యేసు ప్రభుని వెంబడించిన వారు. అంతేగాని సన్యాసులుగా, లేకపోతే అఘోరాలుగా, లేకపోతే మఠాలు స్థాపించి మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా వాళ్ళు ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళంతా కుటుంబ జీవితాన్ని వారెవరు సన్యాసం తీసుకునే వాళ్ళు కాదు. సన్యాసులు కాదు వారెవరు కూడా. వాళ్ళందరూ భార్యను కలిగి, బిడ్డలను కలిగి దేవుణ్ణి వెంబడించిన వారు. తమ కుటుంబాల కొరకు ఎన్నో పర్యాయాలు వారు బాధపడి ఏడ్చుకునే సందర్భాలు వారి కుటుంబాల్లో ఉంటాయి. మన కుటుంబాల్లో మనం ఏడవట్లేదా? కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఏడవట్లేదా? ప్రభు అయిన యేసయ్య కూడా మన కొరకు ఆయన మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ ఏం చేశాడైనా? ఎక్కడున్నమాట అది అలాగా చెప్పగల ఒక రిఫరెన్స్ చెప్పగానే అయ్యారు ఇది పలానా చోట ఉంది. అదండి వాక్యంలో లోతైన అరుగులకి వెళ్ళమంటే ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు రిఫరెన్స్లోకి వెళ్దామా? ఒకసారి రిఫరెన్స్లోకి వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న శుభరాత్రి రాత్రి. అలక్ష్యంగా ఉండకండి, నిర్లక్ష్యంగా, నిర్భిక్షంగా ఉండకండి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాహేలు అంగలార్చింది మహారోదనతో. ఎవరి కొరకనగా? పిల్లల కొరకు. ఎవరి కొరకు? యేసయ్య చెప్పింది కూడా అదే. మీ కొరకును, మీ పిల్లల కొరకును ఏడవండి. రాహేలు పిల్లల కొరకు ఏడ్చింది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15-16 వచనంలో ఏమంటాడో ఒకసారి చదువుకుందాం. యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పులు మహారోదనయు. రాహేలు ఆగండి. రాహేలు ఎక్కడది? ఆదికాండంలో కనిపిస్తుంది 30వ అధ్యాయంలో. ఎవరి భార్య? రాహేలు ఎవరి భార్య? యాకోబు భార్య. పిల్లలు లేనప్పుడు అంటే పిల్లలు కావాలని ఏడ్చిందంట. ఆ ప్రవచనాన్ని కోట్ చేస్తున్నాడు. అదే ప్రవచనాన్ని మనం చదువుకున్నాం. ఎక్కడ చదివాము? మత్తయి సువార్తలో చదివాం. ఆ ప్రవచనాన్ని మత్తయి సువార్తలో మనం చదివాం. యెషయా గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, త్వరగా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి. సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు,
చెప్పాలి. అది కళంకమైనను, మురుడుతైనను, మచ్చైనను, డాగైనను అట్టిది మరి ఏమీ లేకుండా వాక్యము చేత ఉదక స్నానము చేసి దాని కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను సమర్పించుకున్నాడు. దేని కొరకు అంటే సంఘం. స్త్రీ అనగా అక్కడ సంఘం అని అర్థం. ఇప్పుడు విలాపించే సంఘాలు అక్కడ కనబడుతున్నాయా? నవ్వించాలి, కవ్వించాలి, ఇవే ఎక్కువైపోయాయి. వాక్యం తక్కువ, హడావిడి ఎక్కువ. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటున్నాడు కదా, రోదనము చేయు సంఘములను కనుకోండి. కొన్ని సంఘాలు ఉన్నాయి. నేను స్టార్టింగ్లో చెప్పాను, అమ్మ నెలలో రోజు పసుపు ప్రార్థన చేసుకుంటామమ్మా. ఏ మాసం? ఆ రోజు ఒక్కరోజు కూడా మేము ఉండలేమండి. అయిపోతే తినకుండా అసలు మేము ఉండలేమండి. మందులండి, కరెంటు బిల్లు అయిపోతుందండి. మీ దరిద్రం అలా ఉంది. ఏ బిల్లు అయిపోతే? కరెంటు బిల్లు. బాబోయ్, మీరే ఆదా చేస్తున్నారు. మరి మందిరంలో పెట్టుకుంటే కరెంటు బిల్లు అయిపోతుంది. ప్రార్థన చేస్తే సర్లేమ్మా నెలగారు అయిపోతాయి. అలసిపోతామండి. అయిపోతుంది నెలగారు ప్రార్థన అసలు. అందుకే మీ విజ్ఞతకే వదిలేశారు. మీ సందర్భం కాబట్టి వాక్యంలో పాయింట్ వచ్చింది కాబట్టి వాదనకు చేయు స్త్రీలను, అంగలార్పు చేయు స్త్రీలను పిలువనప్పండి. కొంతమంది గుంపుగా కూడి ఏం చేయాలి? రోదన చేయాలి, కన్నీళ్ళు కాల్చాలి, బిడ్డల కొరకు, సంఘం కొరకు, సమాజం కొరకు, దేశం కొరకు అంగలార్చాలి. మొద్దుగా ఎస్తేరులు తమ జాతి కొరకు రోధించారు, అంగలార్చారు, ఏడ్చారు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యేసయ్య మన కొరకు 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. ధర్మశాస్త్రాన్ని పొందటానికి, దేవుడి స్థానం ధర్మశాస్త్రాన్ని తీసుకుని రావడానికి 40 దినాలు 40 పగళ్ళు సీనాయి పర్వతం మీద మోషే ఏం చేశాడు? ఉపవాసం ఉండి ప్రార్థన. ఏదండి ప్రార్థన జీవితం? ఏది? రోదనము చేయు స్త్రీలను కనుగొనండి, వారిని పిలవండి, పిలువనప్పుడి అని మాట్లాడుతున్నాడు. ఇర్మియా 4:8 కూడా రోదనము అనే మాట మనకు కనబడుతుంది. ఏం చేయాలి? రోదనము చేయండి, ఏడవండి. చాలమ్మా. 4:1-2-6 కూడా ఆ విషయాల గురించి రాశాడు. చివరిగా ద్రాక్ష తోట కాపరులు కూడా ఏం చేయాలంట? మేము ఇది ఏంటి? ద్రాక్ష తోట ఏంటి? దేవుని స్త్రీ అన్నా, ద్రాక్ష తోట అన్నా దేవుని సంఘమే. యోవేలు గ్రంథం 1:11. యోవేలు గ్రంథము 1:11 చదవాలి. యోవేలు గ్రంథం ద్రాక్ష తోట కాపరులు అండర్లైన్ చేసుకోండి. ద్రాక్ష తోట కాపరులారా ఏం చేయాలి? ఈరోజు మోకరించి సేవకుడు కనుమరుగట్టినారండి. నేను ఇలా చెప్తున్నానని నా సీఆర్ గారు ఎప్పుడు ఇలా చెప్తుంది. రియల్ జరుగుతున్న పరిస్థితి బాగానే ఉంటుంది. హరే బరీగా వచ్చేస్తారు. రెడీమేడ్ ప్రసంగాలు. ఒక పుస్తకం కొనుక్కోండి, దాన్ని పుస్తకంలో పెట్టేయటం, టావులు రాసేసుకోవడం. ఈ మధ్య ఊళ్ళో ఒక మాస్టర్ గారు పుస్తకంలో ఈర్పులు పెట్టుకున్నాడంట. ఏ పుల్లలో? ఆ రిఫరెన్స్లను ఈర్పులు పెట్టుకున్నాడు. మనవడు మొత్తం పీకేసాడు, చూడలేదు. ఆ మనవడు ఏం చేయాలంట? బైబిల్ ఆ తాత ఏం చూసుకోకుండా అదే బరీగా కాకుండా బైబిల్ సంకలం పెట్టుకుని, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు ఇంకెప్పుడు చూసినా తిరిగేస్తున్నాడు రిఫరెన్స్ దొరకట్లేదు. ఇదిగో ఆయన వస్తున్నాడు అంటే అందరూ వెళ్ళిపోయారంట. ఓ ముసలాం ఉందంట. ఆ పాస్టర్ గారు నిలబడి సాప ఎవరిది? ఆ ముసలాం ఉంది. ఆవిడ అలాగే ఉంది. ఉండి ఆఖరికి వెళ్ళిపోయి వచ్చుచున్నాడు అలా ఆ ఆయాసం చచ్చినోడే నేను అనుకుంటూనే ఉన్నాను. నా మీద అడిపోతాను. దేవసారుడు ఎంత పని చేశాడు. ముసలాన్ని పడిపోయి పని చేద్దామని అనుకున్నాను. రియల్గా జరిగింది శ్రీకాకుళం ఆ ఏరియాలో. నిజమే
ద్రాక్ష తోట కాపరులారా, కాపరని ఎవరంటారు? కాచేవాడిని. గొర్రెల కాపరిని ఏమంటారు? గేదెల కాపరిని, బర్రెల కాపరిని. గేదమ్మా నీ బర్రెన్నా ఉన్నాయి. మరి మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు మళ్ళీ బాబోయ్ మీరు మామూలు మనుషులు కాదు. మీరు అందరూ పిహెచ్డీ చేసేసారు. మామూలు చదివేటి చదువు అవమ్మలాగా పిహెచ్డీ అసలు డాక్టరేట్ ఇచ్చారు. మీకు పిలిచి వంగి వేసేసి నెత్తి మీద పెద్ద టోపీ పెట్టేసి నన్ను ఏమిస్తారు డాక్టరేట్ తిరిగించినప్పుడు పైన గ్రాడ్యుయేషన్ డే ఏడే మొన్న అన్నా కదా నువ్వు గ్రాడ్యుయేషన్ డే. అలాంటి ప్రజలు ఉన్నటువంటి ఈ దినాల్లో ద్రాక్ష తోట కాపరులతో దేవుడు అంటున్నాడు చేయండి. టైం అయింది. ఆమోసు 5:16, ఆమోసు 5:17, లూకా 7:13 ఈ లేఖనాలు మీరు ఇంటి వెళ్ళిన తర్వాత చదవాలి అని నేను కోరుతూ ఈ రిఫరెన్స్ అన్ని మీకు ఇస్తున్నాను. యోధ అంటే నరహంతకుడు, ఆ నరహంతకుడు. యూద అంటే ఆ స్తుతి. ఈ అర్థాలు మనకి అగుపడ్డాయి. అతని గుణలక్షణాల ద్వారానే అతడు కన్నింటి జీవితాలుగా తన జీవితాన్ని మార్చేస్తున్నాడు. అతనిలో ఉన్నటువంటి బ్యాడ్ లక్షణాలు ఏంటనగా డబ్బును ఆశించేవాడు, దొంగోడు, వంచన కలిగిన వాడు, వేషధారణ కలిగిన వాడు, పశ్చాత్తాపం లేనివాడు, దేవునితో క్షమాపణ అడగని వాడు. ఇలాంటి 6 లక్షణాలు ఇస్కరియోతు యూద జీవితంలో ఉన్నాయి. అవి అతనిని పతనానికి, శాపానికి. మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుడు వాక్యం అందించబడుతున్నప్పుడు మనం విని వాక్య ప్రకారంగా జీవించకపోతే, ప్రభు చెప్పినట్టుగా ప్రార్థించకపోతే, రోదనకి చేయకపోతే మన పరిస్థితి ఎలా ఉండదో తెలియదు. కానీ యేసయ్య సొగసైనను స్వరూపమైనను పోగొట్టుకున్నాడు. మనందరి పాప విమోచన క్రయధనముగా తను తానే బలిగాను అర్పణగాను సమర్పించుకున్నాడు. తల వచ్చండి, కళ్ళు మూసుకునండి. అనుకున్న టైంలో 5 నిమిషాలు ఎక్స్ట్రా అయింది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి ప్రశస్త మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నిర్లక్ష్యం చేయకుండా తల్లి తండ్రి ఎంతకాలం కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా మనసు